హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ రీసెంట్గా ఇక ట్యాంక్ బండ్ దగ్గర ఒక ఆమె సూసైడ్ చేసుకుందన్నమాట. సాఫ్ట్వేర్ మంచి ప్యాకేజ్, మంచి మనీ ఎర్న్ చేస్తుంది, కానీ సూసైడ్ చేసుకుంది, ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు ఆత్మహత్య చేసుకుందని రీసెర్చ్ చేస్తే ఆమెకి ఫాదర్ రీసెంట్గా చనిపోయాడు. తర్వాత వాళ్ళ అమ్మ హ్యాండిక్యాప్డ్, అంటే కంపల్సరీగా ఆమెకి ఇంకొక తోడు అవసరం అన్నమాట ఇప్పుడు లైఫ్లో. అందుకని ఆమె నేను ఒక్కదాన్నే కదా అమ్మకి, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అమ్మని ఎవరు చూస్తారు అన్న ఒకే ఒక్క ఆలోచన ఆమె సింపుల్గా వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుందన్నమాట. అసలు ఇంత చిన్న విషయానికి ఆమె ఆత్మహత్య చేసుకుందంటే వాళ్ళ ఆలోచన విధానం చూడండి. ఎంత ఇంజనీర్లు అయినా, ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా, ఎంత మనీ ఎర్న్ చేస్తున్నా వాళ్ళ ఆలోచనలు మాత్రం చాలా మైనర్గా, చిన్నగా, నెగిటివ్గా, నేరుగా ఉన్నాయో ఒకసారి గమనించండి. ఎందుకంటే రేపు చేసుకునే వాళ్ళు ఇద్దరు కలిసి తర్వాత అయినా హస్బెండ్ని మంచిగా చేసుకుని హస్బెండ్తో మాట్లాడుకుని అమ్మని మనమే చూసుకుందాం, మనకు హెల్ప్ఫుల్ అవుతుంది అని మాట్లాడుకుని ఒప్పించుకునే, కన్విన్స్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి, లేదా ఒప్పుకునే వాళ్ళని చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది, ఈ ఆప్షన్స్ అనేది అన్నీ ఉన్నాయి అనేది. సరే చనిపోకుండా అమ్మతోనే ఉండొచ్చు కదా, పెళ్లి చేసుకోకుండా అట్లయినా ఉండొచ్చు కదా. ఇన్ని 3-4 ఆప్షన్లు ఉన్నాయి. చేసుకున్న హస్బెండ్ని ఒప్పించుకోవచ్చు, చేసుకున్న తర్వాత హస్బెండ్ని కొన్ని రోజుల తర్వాత మార్చుకున్న తర్వాత అయినా మళ్ళీ ఒప్పించుకోవచ్చు. అట్లా లేకపోతే ఎవరైనా కేర్ టేకర్ని పెట్టైనా అమ్మని చూసుకోవడానికి ఒకరిని పెట్టగలిగవచ్చు. అలా కాకపోయినా మనం జీవితాంతం మనం పెళ్లి చేసుకోకుండా ఆయన అమ్మని చూసుకుంటూ ఉండొచ్చు. అసలు చనిపోవాల్సి ఇప్పుడు అమ్మని ఎవరు చూస్తారు? చనిపోయినప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అమ్మని ఎవరు చూస్తారు అన్న ఆలోచనతో ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇప్పుడు అమ్మని ఎలా చూస్తారు, ఎవరు చూస్తారు? అసలు ఇంత ఆలోచన ఉందా వీళ్ళకి? పాపం ఆమెకు తెలియదు ఏంటంటే నేను చనిపోతే ఇంకా ఘోరంగా ఉంటుంది అమ్మ పరిస్థితి అనేది ఆమెకు అర్థం కాలేదు పాపం. అదే ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మీరు కౌన్సిలింగ్స్ కానీ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని కౌన్సిలింగ్లు తీసుకుంటే మీ ఉన్న నాలెడ్జ్ని ఇంకా బెటర్ నాలెడ్జ్ చేసి బెటర్ ఆప్షన్స్ మీ ముందు ఉండేవి కదా. అలా కాకుండా ఇండివిజువల్గా డిసిషన్ తీసుకుని అదే నిజం అనుకుని దీనికి మించి నాకు వేరే ఆప్షన్ లేదనుకుని ఆత్మహత్య చేసుకోవటం వల్ల పాపం ఆ అమ్మకు తోడెవరూ లేకుండా అమ్మను అనాథ చేసి వెళ్ళిపోయింది కూతురు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనీసం ఆ పెళ్లి చేసుకు వెళ్ళిపోయినా ఎప్పటికప్పుడు చూసో, ఫోన్ చేసో, లేకపోతే ఒక పని మనిషిని పెట్టో చూసుకునే విధంగా చేయగలిగేది. ఇంత చిన్న కామన్ సెన్స్ లేకుండా పాపం చిన్న ప్రాబ్లంకే పెద్ద డిసిషన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. అసలు ఈ ఆత్మహత్యలని ఈ మధ్యన బాగా ఎక్కువైపోయి చిన్న ఆటికే వాళ్ళకి మనకు చిన్నగా అనిపిస్తుంది, వాళ్ళు చాలా పెద్దగా తీసుకుని చిన్న వాటినే వాళ్ళు మానసికంగా వీక్గా ఉండి పెద్దగా తీసుకుని మనసు బాధగా పెట్టుకుని డిప్రెషన్కి వెళ్ళి లోన్లెస్గా ఫీల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముందు తెలుసుకోండి, ఎప్పుడైనా ఫ్రెండ్స్ అయినా మన పక్కన వాళ్ళైనా ఎప్పుడైనా నెగిటివ్ మాటలు మాట్లాడుతుంటే కనీసం సైకాలజిస్ట్ని ఒక్క సెషన్ అన్నా ఒక్కసారైనా అపాయింట్మెంట్ తీసుకుని ఒక్కసారి మాట్లాడి చూడండి. మీ లైఫ్ ఎంత చేంజ్ అవుతుందో, ఎంత మారిద్దో మీకు తెలుస్తుంది. ఎందుకంటే పెళ్లి చేసుకుని వెళ్తే వారానికో, నెలకో, 10 రోజులకో ఒకసారన్నా చూడగలరు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే ఇక్కడ ఈ అమ్మని ఎవరు చూస్తారు? అమ్మ పరిస్థితి ఏంది అనేది ఆలోచించకుండా, అన్న ఆలోచన అనేదే రాకుండా ఆత్మహత్య చేసుకుందంటే ఆ ఆలోచన ఎంత నెగిటివ్గా, ఎంత నేరోగా ఉందో తెలుసుకోండి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి గైడెన్స్ అవసరం, చాలామందికి కౌన్సిలింగ్స్ అవసరం, చాలామందికి సైకాలజిస్టులతో చాలామందికి పని ఉంది. ప్రతి ఒక్కళ్ళు సైకాలజిస్ట్ని కలవండి, నార్మల్గా కలవండి, ఏమీ కాదు. ప్రతి ఒక్క పొజిషన్లోకి వెళ్ళినా సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో పొజిషన్ మారినప్పుడు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు, మ్యారేజ్ చేసుకునేటప్పుడు, మ్యారేజ్ చేసుకున్న తర్వాత, పిల్లల కనే ముందు, పిల్లల కన్నా తర్వాత, పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, పిల్లల్ని ఎలా చదివి, వీటన్నిటికీ మనం ఒక సెషన్ ఒకసారి కలవటం ద్వారా తప్పేమీ లేదనేది గుర్తుపెట్టుకోండి. మనకి ఈ సైకాలజిస్ట్ని కలవటం అనే కల్చర్ ఇక్కడ లేకపోవటం వల్లనే ఈ ఆత్మహత్యలు, ఈ మర్డర్లు,
క్రిమినల్ మెంటాలిటీలు, ఇలాంటి నెగిటివ్ మెంటాలిటీలు, డిప్రెషన్కి, యాంగ్జైటీకి వెళ్ళి సూసైడ్లు చేసుకోవటం, క్రిమినల్ మెంటాలిటీకి వెళ్ళి మర్డర్లు చేయటం అని ఎక్కువ అవుతున్నాయి అనేది గుర్తుపెట్టుకోండి.